శ్రీ మహావిష్ణువుకు వాహనమైన గరుత్మంతుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? మహర్షి కశ్యపుడికి ఇద్దరు భార్యలు, కద్రు, వినిత. వారు సంతానం కోసం కశ్యపుణ్ణి వరాలు కోరుకున్నారు. కద్రు 1000 నాగుల కుమారులుగా కావాలని కోరుకుంటే, వినిత వారికంటే బలమైన ఇద్దరు పుత్రులు కావాలని కోరుకుంది. ఆ వరం ఇచ్చిన మహర్షి తపస్సుకు వెళ్లిపోతాడు. అయితే కద్రు 1000 అండాలను, వినిత 2 అండాలను గుడ్ల రూపంలో జన్మనిస్తారు. కద్రు గుడ్ల నుండి 1000 పాములు జన్మించాయి. ఎంతకాలమైనా వినిత గుడ్లు అలాగే ఉండిపోయాయి. అసూయతో వినిత ఒక గుడ్డును పగలగొట్టింది. అందులోంచి ఇంకా పూర్తిగా రూపుదిద్దుకొని అరుణుడు వచ్చి కోపంతో, అమ్మా, నువ్వు ఎవరినైతే చూసి అసూయతో ఇంకా పూర్తి కాని నన్ను పగలగొట్టావో ఆమెకి 500 ఏళ్లు దాసిగా ఉంటావని శపిస్తాడు. దానికి వినిత బాధపడుతూ ఉండడం చూసిన అరుణుడు, నువ్వు కాని 2వ గుడ్డును పగలగొట్టకుండా ఉంటే అందులోంచి బలశాలి పుడతాడు, అతనే నిన్ను దాసత్వం నుండి విడిపిస్తాడు అని చెబుతాడు. కొన్నాళ్ళకి 2వ గుడ్డు నుండి అత్యంత శక్తివంతమైన గరుడు జన్మిస్తాడు. అయితే గరుత్మంతుడు తన తల్లిని దాసత్వం నుంచి ఎలా విడిపించాడు, విష్ణుమూర్తికి వాహనం ఎలా అయ్యాడన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కద్రుకి జన్మించిన సర్పాలలో ఏదైనా సర్పం పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓం నమో నారాయణాయ.